ఈరోజు స్పెషల్ డేస్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ గతంలో వచ్చిన క్వెషన్స్ చర్చించుకుందాం. సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క చారిత్రక నేపథ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు మరియు రాజ్యాంగపరమైన అంశాలపై దృష్టితో కొన్ని క్వెషన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వెషన్, యునెస్కో ఏ సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో అందరికీ విద్య, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే లక్ష్యాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ 1980 లండన్, ఆప్షన్ బి 1990 జుమ్టియన్ థాయిలాండ్, ఆప్షన్ సి 2000 ప్యారిస్, ఆప్షన్ డి 1995 ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1990 జుమ్టియాన్. 1990లో థాయిలాండ్లోని జుమ్టియాన్ సదస్సులో మొదటిసారిగా వైకల్యం ఉన్న పిల్లలతో సహా అందరికీ ప్రాథమిక విద్య అందాలనే నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బివాకో మిలీనియం ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వికలాంగుల హక్కుల రక్షణ, ఆప్షన్ సి మహిళా సాధికారత, ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వికలాంగుల హక్కుల రక్షణ. 2002లో జపాన్లో జరిగిన ఈ సమావేశం ఆసియా ప్రాంతంలో వికలాంగులకు సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంపై దృష్టి సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మొదటి పాఠశాలలు ప్రారంభమైనప్పుడు అనుసరించిన విధానం ఏమిటి? ఆప్షన్ ఏ సమ్మిళిత విధానం, ఆప్షన్ బి ఏకీకరణ విధానం, ఆప్షన్ సి వేరు చేయడం లేదా విభజన, ఆప్షన్ డి సామాజిక విధానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేరు చేయడం. చారిత్రక ఆరంభంలో వికలాంగులను సాధారణ సమాజం నుండి వేరు చేసి వారి కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను నడిపేవారు. నెక్స్ట్ క్వశ్చన్, కొతారి కమిషన్ 1964-66 వికలాంగుల విద్య గురించి ఏమని సిఫార్సు చేసింది? ఆప్షన్ ఏ వారిని విస్మరించాలి, ఆప్షన్ బి వారి కోసం కేవలం విదేశీ నిధులు వాడాలి, ఆప్షన్ సి వికలాంగ పిల్లలను సాధారణ పిల్లలతో కలిసి చదివించే ప్రయత్నం చేయాలి, ఆప్షన్ డి వారికి కేవలం వృత్తి విద్యా కోర్సులు మాత్రమే ఇవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికలాంగ పిల్లలను సాధారణ పిల్లలతో కలిసి చదివించే ప్రయత్నం చేయాలి. భారతదేశంలో సమ్మిళిత విద్యకు బీజం వేసిన మొదటి కమిషన్లలో కొటారి కమిషన్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఐఈడిసి పథకం భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 2004. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1974. 1974లో ప్రారంభమైన ఈడిసి పథకం ద్వారా వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్చుకునే ప్రక్రియ మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్సిఆర్పిడి అనగానేమి? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఆప్షన్ బి యూనియన్ ఆఫ్ నేషనల్ చైల్డ్ రిలీఫ్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, ఆప్షన్ సి యూనివర్సల్ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ పీపుల్ అండ్ డిసేబుల్డ్, ఆప్షన్ డి యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఫర్ రీజనల్ పాపులేషన్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. ఇది 2006లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన వికలాంగుల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో లీస్ట్ రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ ఎల్ఆర్ఈ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థిని బంధించి ఉంచడం, ఆప్షన్ బి విద్యార్థి తన సామర్థ్యం మేరకు గరిష్టంగా సాధారణ పిల్లలతో కలిసి నేర్చుకునే వాతావరణం, ఆప్షన్ సి పాఠశాల మైదానం విశాలంగా ఉండడం, ఆప్షన్ డి కేవలం ఇంటి వద్దే విద్యను అందించటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థి తన సామర్థ్యం మేరకు గరిష్టంగా సాధారణ పిల్లలతో కలిసి నేర్చుకునే వాతావరణం. ఏ బిడ్డనైనా వారి వైకల్యం పేరుతో తక్కువ చేయకుండా వీలైనంత వరకు సాధారణ తరగతిలోనే ఉంచడం ఎల్ఆర్ఈ ఉద్దేశం.
నెక్స్ట్ క్వెషన్ రాజ్యాంగంలోని 45వ అధికరణం ఆర్టికల్ 45 దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ వికలాంగులకు ఉద్యోగాలు, ఆప్షన్ బి 6 ఏళ్ల లోపు పిల్లలకు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ సి ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, ఆప్షన్ డి విదేశీ విద్యకు రాయితీలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 6 ఏళ్ల లోపు పిల్లలకు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య. ఇది సమ్మిళిత విద్యకు పునాది వంటిది. ఎందుకంటే చిన్నతనం నుండే పిల్లలందరినీ సమానంగా చూడడం ఇక్కడ మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఈపి సమ్మిళిత విద్యకు ఏ విధంగా సహకరించింది? ఆప్షన్ ఏ ఇది కేవలం భవనాలను నిర్మించింది. ఆప్షన్ బి ఇది వికలాంగ పిల్లల నమోదును ఎన్రోల్మెంట్ పాఠశాలలో పెంచింది. ఆప్షన్ సి ఇది ఉద్యోగులకు విదేశీ శిక్షణ ఇచ్చింది. ఆప్షన్ డి ఇది కేవలం పట్టణాలకే పరిమితమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇది వికలాంగ పిల్లల నమోదును పాఠశాలలో పెంచింది. 1994లో ప్రారంభమైన డిపిఈపి ద్వారా ప్రాథమిక స్థాయిలో వైకల్యం ఉన్న పిల్లలను పాఠశాలలకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టినారు. నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యలో రీసోర్స్ రూమ్ వనరుల గది ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ ఇది పిల్లలను భయపెట్టే గది. ఆప్షన్ బి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన పరికరాలు మరియు ప్రత్యేక బోధన అందించే చోటు. ఆప్షన్ సి ఇది కేవలం ఉపాధ్యాయుల విశ్రాంతి గది. ఆప్షన్ డి ఇది క్రీడా సామాగ్రి దాచి ఉంచే గది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన పరికరాలు మరియు ప్రత్యేక బోధన అందించే చోటు. సాధారణ తరగతిలో నేర్చుకుంటూనే అదనపు సహాయం కోసం పిల్లలు వనరుల గదిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 2001లో ప్రారంభమైన ఏ పథకం ద్వారా జీరో రిజెక్షన్ పాలసీ ఎవరిని తిరస్కరించకూడదు అనేది అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ రాజీవ్ విద్యా మిషన్, ఆప్షన్ బి సర్వశిక్ష మిషన్, ఆప్షన్ సి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఆప్షన్ డి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సర్వశిక్ష అభియాన్. ఎస్ఎస్ఏ ద్వారా ఏ బిడ్డను వారి వైకల్యం కారణంగా పాఠశాలలో చేర్చుకోకుండా తిరస్కరించకూడదు అనే నిబంధన కఠినతరం అయ్యింది. థ్యాంక్ యూ.